జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంగా మాట్లాడుతూ ఉన్నాం. ఒకప్పుడు మీ నాన్న కూడా శాసనసభలో అదే విధంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమయ్యాడు ఆ దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నీ కథకొద్దాం, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సర్వసహజం. నువ్వు ఒక్క ఓటమికే తట్టుకోలేకుండా ఈ రోజు దిగజారుడు మాటలు, మొన్న పెదిరెడ్డి విషయంలో దిగజారుడు మాటలు మాట్లాడావు. ఈ రోజు ఇంకా దిగజారుడు మాట్లాడుతున్నావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఒకటి గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంత వయసులో కూడా నిరంతరం నెలలో 5-6 గ్రౌండ్ టూర్లకు వెళ్తూ ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఆ విధంగా వెళ్ళావు? ఆయన ఒక్క నెలలో తిరిగినట్టు నువ్వు 5 ఏళ్లలో ఒక్క రోజైనా తిరిగావా? దీనికి సమాధానం చెప్పి ఈ రోజు నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి శాపనార్థాలు పెడుతున్నావు. శాపనార్థాలు పెట్టే వాళ్ళని ఊరల్లో వాళ్ళు కూడా నిన్ను చూసి ఇంత దిగజారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారండి. గౌరవంగా మాట్లాడండి, గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. అంతేగాని శాపనార్థాలు పెట్టడం, ఫ్రస్ట్రేషన్లో దిగజారుడు మాట్లాడితే ప్రజలు ఎవ్వరు చూస్తూ ఉండరు. మీ నాన్నగారు మిమ్మల్ని బెంగళూరుకి తరిగి కొట్టాడని చెప్తారు. ఎందుకు తరిగి కొట్టాడా అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే ఏ తండ్రైనా తరిగి కొడతాడు పిల్లల్ని. ఆ విధంగా తరిగి కొట్టాడు. ఇక్కడ కూడా నువ్వు దిగజారు మాట్లాడుతుంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను దిగజార్చి రోడ్డు పైన పరుగులు తెచ్చి కొడతారు, ప్రజలు కొడతారు. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి.